నినాదం నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే మా సూర్యునివి నువ్వే. జెండాలు అన్నగారు అడుగుతూ ఉన్నారు, జెండాలన్నీ కూడా కొన్ని కిందకి దించండి. అదిగో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలు ఆ అభిమానులు కూడా కనపడాలి. జెండాలు దయచేసి కిందకి దించండి. రెండు వైపులా ఉన్నటువంటి నాయకులందరూ కూడా జెండాలు కిందకి దించాలి. అదిగో ఎత్తుగా ఎత్తినటువంటి ఆ జెండా కొంచెం కిందకి దించండి తమ్ముళ్ళు, కొంచెం. ఇదిగో జగనన్న గోరు ముద్దులు పెట్టినట్టు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆ జెండాలు కిందకి దించినట్లయితే ఎదురుగా అదిగో దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జనం మొత్తం కూడా ఉప్పొంగినటువంటి సముద్రంలాగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ సముద్రాన్ని ఉద్దేశించి, ఈ జన సముద్రాన్ని ఉద్దేశించి ఇదిగో మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాబోయే ముఖ్యమంత్రి గారు మన జగనన్న వల్ల మనతో మాట్లాడబోతా ఉన్నారు. జగనన్నకి తోడుగా విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా బుర్రా మసూదన్ గారు రెండు వైపులు నిలబడి ఉన్నారు. ఇప్పుడు అన్న తన ప్రసంగాన్ని, అమోఘమైనటువంటి తన ఆలోచన విధానాన్ని నిన్నే ఒక మేనిఫెస్టోని రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ముందుకెళ్లే క్రమంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్నగారు మా జెండాలు మాత్రం పూర్తిగా కిందికి దింపి పక్కకు పోకపోతే వెనకల వాళ్ళకి కనపడదమ్మా. దయచేసి మంచి వాళ్ళే కదా మీరంతా, కొంచెం కిందికి దింపి పక్కకు తీసుకోండి అమ్మా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదు. పాప అంత దూరం నుంచి వాళ్ళు కనపడతా ఉన్నారు, వాళ్ళందరికీ ఇబ్బంది పెడతామమ్మా. కొంచెం వెనక్కి జెండాలు పక్కకు తీసి. కందుకూర్ సిద్ధమా? ఈరోజు ఇంతటి ఎండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చెక్కు చెదరని నమ్మకానికి, మీ ప్రేమానురాగాలకు, మీ ఆప్యాయతలకు నిండు మనసుతో మీ జగన్ నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమ అభిమానాలకు ఆప్యాయతలకు ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది
అబద్ధాలు మోసాల ఫ్యాక్టరీ అయితే మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసి ఆ పాలన చూపిస్తా ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. అటు చంద్రబాబు పార్టీలతో జత కడితే మీ బిడ్డ ప్రజలకు మంచి చేసి ఆ ప్రజలతోనే పొత్తు పెట్టుకొని ఈరోజు ధైర్యంగా ఒక్కడే మీ బిడ్డ మీ ఆశీస్సుల కొరకు మీ సమక్షంలోకి ఈరోజు మీ బిడ్డ వచ్చాడు. మీ అందరితో కూడా ఈ సందర్భంగా నేను ఒకటి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం ఆ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే బాబు, ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు ఇదే అర్థం. చంద్రబాబును నమ్మటము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న వాస్తవం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎన్నికలు వస్తా ఉన్నాయని ఈ మధ్యకాలంలో మనందరికీ ఏం కనిపిస్తూ ఉంది? ఎన్నికలు వస్తా ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నది గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏపీ